జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని కుమార్ తదితర ప్రముఖులతో వరుస భేటీలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలు మాట్లాడడానికి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటున్నారు. కానీ అసలు సంగతి మాత్రం వేరేలా కనిపిస్తోంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఇంతటి ప్రాధాన్యత లభించడం చాలా అరుదు. ముఖ్యమంత్రులకి ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ అంత ఈజీగా దొరకదు. అలాంటిది పవన్ కళ్యాణ్ మాత్రం మోదీ, అమిత్ షా లాంటి ప్రముఖులను ఎప్పుడంటే అప్పుడు కలుసుకోగలుగుతున్నారు. పవన్ కు ఢిల్లీలో పెరిగిన పరపతి వెనుక ఏపీ రాజకీయాలకు సంబంధించి బీజేపీ వ్యూహం దాగి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ రాజకీయంగా ఎదగాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీలతో కూటమిగా బీజేపీ కొనసాగుతోంది. ఇది ప్లాన్ ఏ కాగా బీజేపీ పెద్దల మదిలో ప్లాన్ బి కూడా ఉన్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ సొంతంగా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ ను తమలో కలుపుకునే ప్లాన్ బి కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. అందుకే పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా ముఖ్యమంత్రికి తొలి ప్రాధాన్యత ఇస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే మాత్రం పవన్ కళ్యాణ్ కు ఎక్కడలేని ఇంపార్టెన్స్ దక్కుతుంది. నిజానికి 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ ఓట్ల చీలికను నివారించి కీలక పాత్ర పోషించారు. దీనికి గుర్తింపుగానే ఆయనకు మొదటి నుంచి ఢిల్లీలో ప్రత్యేక గౌరవం దక్కుతోంది. అయితే ఈ ఒక్క కారణంగానే పవన్ కళ్యాణ్ ను ఇంతకాలం ఆదరిస్తున్నారా అనే ప్రశ్న కూడా వస్తుంది. బీజేపీ భావజాలానికి, జాతీయవాదానికి పవన్ కళ్యాణ్ మొదటి నుంచి మద్దతుగా ఉంటున్నారు. బీజేపీ నాయకత్వం సుదీర్ఘ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ ను మరింత నమ్మకమైన మిత్రుడిగా భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దశాబ్దాలుగా ఇద్దరు నేతలు లేదా రెండు ప్రధాన పార్టీల చుట్టూనే తిరుగుతున్నాయి. అక్కడిప్పుడు జాతీయ పార్టీలకు పెద్దగా ప్రాధాన్యత లేకుండా పోయింది. ఏపీలో సొంతంగా బలం పుంజుకోవాలని చూస్తున్న బీజేపీకి ఒక బలమైన ప్రాంతీయ ముఖచిత్రం అవసరం. చంద్రబాబు తర్వాత టీడీపీని ఎదుర్కోవాలన్నా లేదా జగన్మోహన్ రెడ్డిని నిలువరించాలన్నా పవన్ కళ్యాణ్ ఇమేజ్ తమకు ఉపయోగపడుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తున్నప్పటికీ ఏపీలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించడం, దాని ద్వారా అక్కడ తమ ఉనికిని బలపరుచుకోవాలనే మర్మం బీజేపీ ఆలోచనలో ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కీలకంగా మారిన పవన్ కామెంట్లు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ ఓ సమావేశం ఏర్పాటు చేశారు. అది వివాదాస్పదం కావడంతో సభ రద్దయింది. కానీ ప్రెస్ మీట్ లో ఘాటు విమర్శలు చేశారు. ప్రాంతీయవాదం వర్సెస్ జాతీయవాదం అనే ధోరణిలో పవన్ మాట్లాడారు. ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించవద్దని, హద్దులు దాటితే దేశానికి ప్రమాదమని కామెంట్ చేశారు. ఇది సహజంగానే తెలంగాణ ప్రజలను, తెలంగాణ వాదులను రెచ్చగొట్టింది. తెలంగాణలో వ్యతిరేకత ఎక్కువైతే ఏపీలో సానుభూతి పెరుగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ కావాలని తెలంగాణలో పర్యటించి వేర్పాటువాదం, ప్రాంతీయ తత్వం అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని మళ్లీ కదిపారు. రాష్ట్రాన్ని విభజించిన తీరు తనకు అసంతృప్తి కలిగించిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయవాదం, జాతీయవాదం అంటూ బీజేపీ నాయకుడి మాదిరిగానే మాట్లాడారు. తెలంగాణ విభజన అంశాలపై, అక్కడి రాజకీయాలపై పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ చాలా బలంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ జాతీయవాదాన్ని ముందుకు తెస్తూ ప్రాంతీయవాదాన్ని విమర్శించడం వెనుక, తరచూ సనాతన ధర్మం అంటూ గొంతు చించుకోవడం వెనుక తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావాన్ని తగ్గించి జాతీయ పార్టీ అయిన బీజేపీకి స్పేస్ కల్పించే వ్యూహం ఉండొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్ల ఓట్లను, అలాగే జాతీయవాదాన్ని ఇష్టపడే వర్గాలను ఆకర్షించడానికి కూడా ఈ వ్యాఖ్యలు దోహదపడవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఢిల్లీలో లభిస్తున్న ప్రాధాన్యత కేవలం ప్రస్తుత ప్రభుత్వ నిర్వహణ కోసమే కాదు, అది భవిష్యత్తు రాజకీయాల కోసం వేస్తున్న బలమైన పునాదిగా కనిపిస్తుంది. చంద్రబాబుతో సఖ్యతగా ఉంటూనే మరోవైపు పవన్ కళ్యాణ్ ను ప్రత్యామ్నాయ నేతగా ప్రాజెక్ట్ చేయడం ద్వారా ఏపీలో తమ రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనేది బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే చంద్రబాబు వంటి సీనియర్ రాజకీయ నాయకులు ఈ పరిణామాలను ఎలా బ్యాలెన్స్ చేస్తారు, పవన్ కళ్యాణ్ తన స్వతంత్రతను ఎంతవరకు కాపాడుకుంటారో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.